కాగితాల్లో కాదట చేతల్లో చూపండి. హకీంపేట ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణాల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు మందకొడిగా సాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తరగతులు ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులకు మందలించారు. పని చేయని వారిని ఇంటికి పంపాలని ఆదేశాలు. అమ్మో, ఎడ్యుకేషన్ హబ్బట అమ్మో, ఎడ్యుకేషన్ హబ్. ఇది గుంపు మేస్త్రి గారు నడిపిస్తారు. ఇక నేను 25 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉంటున్నా. గుత్తేదారులు అధికారుల పనితీరు ఎలా ఉంటుందో తెలుసు. పనులు అవుతున్నాయని మీరంతా కథలు చెప్తే నమ్మే వ్యక్తిని కాదు. ఏడాది కిందట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనం పనులను ప్రారంభించారు. ఇంకా పిల్లర్ల దగ్గరే ఉన్నాయి. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ తరగతులు ఎలా నిర్వహిస్తారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. నువ్వు ప్రశ్నించాలనే పొజిషన్ లేవు, పని చేయాలనే పొజిషన్లో ఉన్నావు రేవంత్ అన్న. సో మంగళవారం ఆయన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్లో కొనసాగుతున్న నిర్మాణాలు పరిశీలించారు. పనులు మందకొడిగా సాగుతున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూ ఐడిసి ఎండి గణపతి రెడ్డి జోక్యం చేసుకుని నవంబర్లోనే భూమి కేటాయింపులు అయ్యాయి. ఇక్కడ కొండలు గుట్టలు ఉండడంతో ఆలస్యమైంది. ఇకపై పనుల్లో వేగం పెంచుతామని బదులిచ్చింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ తాను ఇటీవలే ఇక్కడికి వచ్చానని, అప్పుడు ఈ మాత్రమైన పనులు కాలేదన్నారు. అయ్యంబో అంటే అప్పుడే ఇంకా లంగతరంగా ఉండే, ఇప్పుడే బెటర్ అంటారా? ఇగో రన్నగారు బండి వేసుకొని వేరు. ఆయన బొమ్మలు చూపిస్తాను, ఇట్లా బొమ్మలు చూపిస్తాను. మన దగ్గర బొమ్మలే ఉన్నాయి, మన దగ్గర పని లేదు కదా. పని ఉంటే పని చూపిద్దరు, పని లేదు కాబట్టి పని చూపిస్తలేరు. సో రేవంత్ రెడ్డి గారు తమరు ఎన్ని చేసినా ఈ యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ స్కూల్స్లో మెగాకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చిన ఎరక, ఇంకోదో కంపెనీకి ఇచ్చిన ఎరక. దానికి తోడు ఆ కాంట్రాక్ట్లు కమిషన్లు వచ్చినోడికి మాత్రమే ఇస్తాను కూడా ఎరక. 2.5 సంవత్సరాలు అవుతుంది నువ్వు ఓన్లీ ఇటుక మాత్రమే వేసినావు మాకు ఎరక. ఇవన్నీ నిజాలే, ప్రజలకు తెలిసిన విషయాలే. మళ్ళీ ఇప్పుడు ఏదో నేను వేగం పెంచుతా, 25 ఏళ్ళు ప్రభుత్వాలలో పనిచేసిన, ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నా, ఇవన్నీ మాకు తెలిసిన జోళ్ళే. అధికారులట ఆలస్యం చేస్తూనే ఉంటారట, ఈయనంట స్పీడ్ చేయమని చెప్తున్నారట. మరి పైసలు ఇస్తే స్పీడ్ చేస్తారు, వాళ్ళ పైసలు లేవు కదా.